దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 318. జెస్సీ పెళ్లి చూపుల్లో తనకు ఎదురైన గట్టి షాక్. ఏంటి ఆ షాక్? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. జాగ్రత్త విజయ్, నా చెల్లెలు నిన్ను కొట్టినా కొడుతుంది అంటాడు సూర్య. తప్పు నా దగ్గరే ఉంది కాబట్టి కొట్టినా భరిస్తాన్లే అంటూ విజయ్ భాను దగ్గరికి వెళ్తుంటాడు. విజయ్ అలా అంటూ వెళ్తుంటే అందరూ నవ్వుతుంటారు. భాను తండ్రి కాస్త ఇబ్బంది పడుతూ, కానీ మేము పెద్దగా కట్నాలు ఇచ్చుకోలేమండి అంటాడు జగన్నాథంతో. మాకు కట్నాలు కావాలని ఎవరడిగారు? భానుని మా ఇంటికి కోడలుగా పంపిస్తే చాలు అంటాడు జగన్నాథం నవ్వుతూ. అసలు కట్న కానుకల లాంఛనాల గురించి మీరేమీ ఆలోచించకండి అంటుంది జ్యోతి. వాళ్ళ మాటలు విని భాను పేరెంట్స్ సంతోషపడుతుంటారు. క్రాంతి నవ్వుతూ భాను వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి, నాకు మాత్రం ఆడపడుచు కట్నం కావాలి ఆంటీ అని అంటుంది. నీ ఆడపడుచు కట్నాన్ని నీ స్నేహితురాల దగ్గరే అడుక్కో అంటూ భాను వాళ్ళ అమ్మ నవ్వుతూ క్రాంతి చెవి పట్టుకొని మెల తిప్పుతుంది. ఇక బయటికి వెళ్ళిన భాను కోపంతో ఓ చెట్టు కింద నిలబడి ఉంటే తన కోపాన్ని చూసి విజయ్ నవ్వుతూ తన పక్కకు వెళ్ళి, ఏం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పు అని అంటాడు. ఈడియట్, నువ్వు ఏం చేసినా నాకు కోపం తగ్గదు. ఎంత నన్ను ప్రేమిస్తే మాత్రం అందరి ముందు నా పెదవుల మీద అలా కిస్ చేస్తావా అని అడుగుతుంది. చెప్పాను కదా, ఏదో భయంతో కిస్ చేశానని అంటాడు బాధపడుతూ. చిపో, ఆ పెళ్లి వాళ్ళు నా గురించి ఎలా మాట్లాడారో చూసావు కదా అంటుంది కోపంగా. ఏయ్, వాళ్ళెవరో మాట్లాడిన దాని గురించి పట్టించుకోకు. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నాకు ఒక్క విషయం చెప్తే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అంటాడు విజయ్. అదే ప్రశ్న నేనడిగితే ఇన్నాళ్ళు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు అంటుంది కోపంతో. మొన్నటి వరకు నీ మనసులో నేను ఒక చెడ్డవాడిని అనే అభిప్రాయం ఉన్నప్పుడు నా ప్రేమ గురించి చెప్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేసే ఉండేదానివా అని అడుగుతాడు. చేసి ఉండేది కాదు కాబట్టి మౌనంగా ఉంటుంది. ముందు నేను మారిపోయాను అని నీకు పూర్తిగా తెలిసాకే నా ప్రేమ విషయం నీకు చెప్పాలి అనుకున్నాను. కానీ అని విజయ్ మాటలు పూర్తి కాకముందే, ఇలా వచ్చి కిస్ పెట్టావు అంతేనా అని అడుగుతుంది ఉరిమి చూస్తూ. సారీ భాను అంటాడు తన గడ్డం పట్టుకొని. భాను కోపంగా ఆ చైన్ విసిరికొట్టి, డోంట్ టచ్ మీ అని అంటుంది. అబ్బా, నేను పోయి ఇంత కోపిష్టి పిల్లని ప్రేమించానేంటి అని అంటాడు. ఆ మాటలకి ఇంకా ఉరిమి చూస్తుంటుంది. ఆ చూపులకి విజయ్ నవ్వుతూ మళ్ళీ అంతలోనే బాధపడుతూ, నేను చేసిన తప్పుకి సారీ చెప్పాను కదా అని అంటాడు. నీ సారీ నాకేం వద్దు పో అంటూ మొహం తిప్పుకుంటుంది. విజయ్ తన మొహానికి సూటిగా వచ్చి తన 2 షోల్డర్స్ మీద చేతులు పెట్టి, నేను అసలే భయంతో ఇక్కడికి వచ్చాను భాను. ఇక్కడికి వచ్చాక నువ్వు ఆ పెళ్లి చూపులో కూర్చోడం చూసి ఎక్కడ ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తావనే భయంతో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. కానీ అదంతా నీ మీద ప్రేమతోనే. ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు చెమ్మగిలిన కళ్ళతో. భాను ఆ కళ్ళు చూసి కరగాలని అనిపిస్తున్నా గట్టిగా భీష్మించుకుంది. సరే, నేను చేసిన తప్పుకి నీ కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అని భాను కాళ్ళ దగ్గరికి వంగబోయేసరికి, ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ భాను వెనక్కి జరుగుతుంది. మరి నీ కోపం తగ్గటం లేదు కదా, అందుకే నీ కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతాను అని అంటాడు. నా కాలు పట్టుకుంటాననడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతుంది. నా కాబోయే భార్య కాలు పట్టుకోవడానికి నాకెందుకు సిగ్గు అని అంటాడు. ఈసారి ఆ మాటలకు భాను కరిగిపోతూ దగ్గరికి వచ్చి, నా మీద ఈ ప్రేమ నీకు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది కదా అని కాస్త అనుమానంగా అడుగుతుంది. మా అమ్మ నాన్న మా చెల్లి మీద ఒట్టు, ఇప్పుడు నువ్వంటే ఎంత ప్రాణమో
మన జీవితపు చివరి కాలం వరకు కూడా అంతే ప్రాణంగా ఉంటాను అని నిజాయితీగా చెప్తాడు. భాను సంతోషపడుతూ నచ్చావు పోరా అంటూ విజయ్ని హక్ చేసుకుంటుంది. విజయ్ కూడా సంతోషపడుతూ తనని అల్లుకొని పోయి తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టి లవ్ యూ భాను అని అంటాడు. అది విని సంతోషపడుతూ విజయ్ హృదయంలో ఇంకా ఒదిగిపోతుంది. లోపల పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతుండగా కొద్దిసేపటికి ఈ జంట చెయ్యి పట్టుకొని లోపలికొస్తారు. వాళ్ళని చూడగానే సిగ్గుతో చేతుల్ని వదులుతారు. అదంతా వాళ్ళకి అర్థమై నవ్వుతుంటారు. క్రాంతి నవ్వుతూ భాను పక్కకొచ్చి దొంగ, మా అన్నయ్య మనసుని కొల్లగొట్టేశావు కదే అని అంటుంది. ఆ మాటలకి భాను ఇంకా సిగ్గుపడుతుంటే, మీ అన్నయ్య ఏమైనా తక్కువ, కోపంగా వెళ్ళిన నా చెల్లెల మనసుని ఇట్టే మార్చుకుని తీసుకొచ్చాడు అంటూ సూర్య విజయ్ పక్కకు వస్తాడు. విజయ్ భాను వాళ్ళ మాటలు విని ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక త్వరలో వీళ్ళ పెళ్ళి కూడా జరిపిస్తే బాగుంటుందండి అంటాడు కళ్యాణ్ ఇద్దరి తల్లిదండ్రుల్ని ఉద్దేశిస్తూ. ఇప్పుడే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు చూడమందాం అని అనుకుంటారు. కొద్దిసేపటికి పంతులు గారు ఇద్దరి పేరు మీద జాతకాలను చూసి, ఇద్దరి పేరు మీద దగ్గరలో ముహూర్తాలు లేవు, 1 సంవత్సరం తర్వాత మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి అని అంటాడు. అమ్మో, సంవత్సరమా అంటాడు విజయ్. సంవత్సరం అనేసరికి అందరిలోనూ నిరాశ కనిపిస్తుంటుంది. పర్వాలేదులే విజయ్, వెయిట్ చేద్దాం. ఇన్ని రోజులు నువ్వు ఆ లవ్ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేసావు, కానీ నేను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయలేదు కదా, అందుకని కొంచెం లేటుగానే మ్యారేజ్ చేసుకుందాం అంటుంది భాను. సరే, నీ అభిప్రాయాన్ని నేనెందుకు కాదంటాను అని, అలాగే కానివ్వండి పంతులు గారు అంటాడు విజయ్. అలా వాళ్ళ పెళ్ళి స్టోరీ ఎండింగ్కి ఫిక్స్ చేశాను. అంటే వీళ్ళ పెళ్ళితో స్టోరీకి ఎండ్ కార్డు పడుతుంది. ఇలా ఓ 3 నెలలు గడిచి జెస్సీకి ఓ డాక్టర్తో పెళ్లి చూపులు జరుగుతుంటాయి. జెస్సీ మంచి శారీలో కనిపిస్తూ వాళ్ళకి ఎదురుగా కూర్చొని అందరి ఆడపిల్లలాగానే కొంచెం సిగ్గుతో తల దించుకొని కూర్చొని ఉంటుంది. పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులు జెస్సీని చూస్తూ ఉంటారు. కూతురికి మంచి సంబంధం దొరికినందుకు పరశురామ్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన పెద్ద మనిషి శశిధర్ పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ, జెస్సీ చాలా పద్ధతి గల అమ్మాయి, మర్యాదస్తురాలు, సంస్కారంతో పెరిగింది అంటూ తన గురించి 4 మంచి మాటలు చెప్తుంటాడు. భానుమతి అదంతా గిట్టనట్టుగా ఓ పక్కకు నిలబడితే, ఆ పెళ్లికి సిద్ధపడిన జెస్సీ మాత్రం తలదించుకొని అలాగే కూర్చుంటుంది. అవునవును, మా అమ్మాయి అని చెప్పకూడదు, కానీ నోట్లో నాలుక లేని పిల్ల, ఒట్టి అమాయకురాలు అంటూ పరశురామ్ కూడా వంతసు పలుకుతాడు. పెళ్లివాళ్ళు అది నిజమే అనుకొని తలదించుకొని కూర్చున్న జెస్సీని నవ్వుతూ చూస్తుంటారు. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు శశిధర్ వాళ్ళకి బంధువులు కాబట్టి, మా శశిధర్ చెప్పాడు అంటే మీ అమ్మాయి గుణగణాల గురించి ఇంకా వేరే వినాల్సిన అవసరం లేదు అంటాడు డాక్టర్ తండ్రి. ఈశ్వర్ జెస్సీకి జరిగిన శారీరక కలయిక శశిధర్కి తెలియదు కాబట్టి వాళ్ళ మాటలకి శశిధర్ ఉబ్బి తబ్బిపోతుంటాడు. అదే టైంలో జెస్సీకి వామిటింగ్ వచ్చినట్టుగా అయ్యి అక్కడున్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఏంటి, మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదా అని అడుగుతుంది డాక్టర్ తల్లి భానుమతిని చూస్తూ. అదేం లేదండి, తన ఆరోగ్యం బాగానే ఉంది అంటుంది భానుమతి. ఏమైందమ్మా అంటూ పరశురామ్ కూతురు దగ్గరికి వెళ్తాడు. జెస్సీ వామిటింగ్ తర్వాత నోరు కడుక్కొని, తెలీదు నాన్న, కళ్ళు కూడా తిరుగుతున్నాయి అని నీరసంగా అంటుంది. అవునా, కాసేపు వచ్చి కూర్చోమ్మా అంటూ కూతుర్ని పట్టుకుని తీసుకొచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు. ఉదయం టిఫిన్ చేసావా జెస్సీ అని అడుగుతాడు శశిధర్. చేశాను, కానీ ఎక్కువగా తినాలనిపించలేదు, వికారంగా అనిపించి తినలేకపోయాను అని అంటుంది.
కూతురి మాటలకు భానుమతి అనుమానంతో కంగారు పడుతుంటుంది. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేదేమో, ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని చెక్ చేయరా అంటాడు డాక్టర్ తండ్రి కొడుకుతో. అవునవును, డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఇది ఒక బెనిఫిట్, వెళ్ళి త్వరగా చూడు అంటూ శశిధర్ తొందర పెడతాడు. సరే అని చెప్పి పెళ్ళికొడుకు డాక్టర్ లేచి జెస్సీ దగ్గరికి వస్తుంటే ఎవరికి రాని అనుమానం ఒక భానుమతికే కలుగుతూ కంగారు పడుతుంటుంది. డాక్టర్ దగ్గరికి వచ్చి తనని చూసి నవ్వుతుంటాడు. జెస్సీ కూడా అతన్ని చూసి కాస్త సిగ్గుపడుతూ నవ్వుతుంటుంది. టైంకి ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే ఇలాగే జరుగుతుంది. డోంట్ వరీ, నేను చెక్ చేసి మంచి మెడిసిన్ ఇస్తానులే అంటాడు డాక్టర్. సరే అన్నట్టుగా జెస్సీ నవ్వుతూ తల ఊపుతుంది. డాక్టర్ మాటలకు పరశురామ్ కూడా సంతోషపడుతూ, త్వరగా మా అమ్మాయిని చెక్ చేయాలుడు బాబు, అవసరమైతే హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటాడు. నేను ఇక్కడ ఉండగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదులే అంకుల్ అని చెప్పి డాక్టర్ జెస్సీ చేయి పట్టుకొని పల్స్ చూస్తుంటాడు. డాక్టర్ ముందు నవ్వుకుంటూ తన చెయ్యి పట్టుకుంటాడు. కానీ పట్టుకొని నాడి చూసే కొద్దీ డాక్టర్కి నవ్వు మాయమై అనుమానం కలుగుతూ అవాక్కవుతుంటాడు. అసలు తనకి ఆ ఆలోచన లేని జెస్సీ అతని చెయ్యి పట్టుకోవడం చూసి ఇంకా సిగ్గుపడుతుంటుంది. ఏమి వినాల్సి వస్తుందేమోనని భానుమతి మాత్రం టెన్షన్ పడుతుంటుంది. పల్స్ చూస్తున్న డాక్టర్కి కొద్దిసేపట్లో తను వామిటింగ్ చేసుకోవడానికి అసలు కారణం అర్థమయ్యి ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి వదిలేసిన విధానం చూసి జెస్సీ ఆశ్చర్యపోతూ డాక్టర్ వైపు చూస్తుంది. ఆ డాక్టర్ జెస్సీ వైపు కోపంగా చూస్తుంటాడు. ఏమై ఉంటుంది అని అనుకుంటూ డాక్టర్ తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నా కూతురికి ఎలా ఉంది అల్లుడు బాబు అని అడుగుతాడు పరశురామ్. ఎవ్వడ్రా నీకు అల్లుడు అంటాడు డాక్టర్ పరశురామ్ని కోపంగా చూస్తూ. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ కూర్చున్న వాళ్ళు లేస్తే పరశురామ్కి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. కాబోయే మామగారిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు శశిధర్. ఆ మాట అన్నావంటే మత్తు లేకుండా ఆపరేషన్ చేసి మరీ చంపుతాను అంటాడు డాక్టర్ శశిధర్ని మండిపోతూ చూస్తూ. అసలు ఏమైంది అల్లుడు గారు అంటాడు పరశురామ్. ఏయ్, అలా పిలవద్దని చెప్పానా అంటాడు డాక్టర్. అతని కోపం ఒక భానుమతికి తప్ప ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జెస్సీ కోపంగా లేచి, ఏయ్ మిస్టర్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న నీకు మావయ్య అవుతాడు కదా అని అంటుంది. ఎవడే నిన్ను పెళ్లి చేసుకునేది? నీలాంటి తిరుగుబొద్దాన్ని పెళ్లి చేసుకునే కర్మ నాకు పట్టలేదు అంటాడు డాక్టర్. ఆ మాటకి పాపకి ఫ్యూజులు ఎగిరిపోతే పరశురామ్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటూ సంబంధం పెద్ద శశిధర్ దగ్గరికి వస్తాడు. ఆ డాక్టర్కి శశిధర్ మీద కోపం పీక్స్లోకి వెళ్ళి శశిధర్ చంప మీద నుంచి ఒక్కటి పీకుతాడు. ఆ దెబ్బకి శశిధర్ గింగరాలు తిరుగుతూ సోఫాలో కూలబడతాడు. ఇక డాక్టర్ తల్లిదండ్రులు కూడా అదంతా చూసి ఆశ్చర్యపోతుంటారు. శశిధర్ మండుతున్న చెంప పట్టుకొని, నీకు సంబంధం తీసుకొచ్చిన పెళ్లి పెద్దని నన్నే కొడతావా అని అడుగుతాడు ఏడుపు మొహంతో. ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకున్న దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని నీకు చెప్పానా అంటాడు డాక్టర్. ఆ మాటలకి అందరూ షాక్ అవుతుంటారు. ఇక పరశురామ్ షాక్తోనే గుటకలు మింగుతుంటే జెస్సీకి అప్పుడు తాటు వెలుగుతుంది. కూతురు జీవితం తలుచుకుంటూ భానుమతిలో బాధ కనిపిస్తుంది. డాక్టర్ తల్లిదండ్రులు కొడుకు దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా అని అడుగుతాడు. నిజమే నాన్న, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, అందుకే వామిటింగ్ చేసుకుంది అంటాడు జెస్సీని చిరాగ్గా చూస్తూ. అది విని శశిధర్కి దిమ్మ తిరుగుతుంటుంది. డాక్టర్ తండ్రి శశిధర్ని కోపంగా చూస్తూ, రాస్కెల్, చుట్టపొడివి కదా అని నీ మాటలు నమ్మి వస్తే మాకు ఇలాంటి సంబంధాన్ని అంటకట్టాలని చూస్తావా అంటూ వాడిని తిడతాడు. అమ్మతోడు నాకేమీ తెలీదు
అని శశిధర్ తల మీద చేయి పెట్టుకొని చెప్తాడు. ఛీ నోర్మి, ఇక నీ మాటలు నమ్మేదే లేదు. నీ మొహం కూడా మాకు చూపించకు అని డాక్టర్ తండ్రి శశిధర్ని చెడాపెడా తిట్టి అందరినీ కోపంగా చూస్తూ కాసేపట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఛ, మిమ్మల్ని నమ్ముకొని ఆయన వాళ్ళ దగ్గర నా పరువు తీసుకున్నాను అంటూ శశిధర్ జెస్సీని పరశురామ్ని తిడుతుంటాడు. ఇద్దరి దగ్గర మాటలు లేక ఆ తిట్లు భరిస్తూ ఉంటారు. ఇంకా నయం, ఇప్పుడైనా తెలిసింది. పెళ్ళయ్యాక తెలిసి ఉంటే ఆ డాక్టర్ నిజంగానే నాకు మత్తు లేకుండా ఆపరేషన్ చేసి చంపేవాడు అంటాడు శశిధర్. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవే జెస్సీ అంటూ భానుమతి కూతుర్ని తిడుతుంది. జెస్సీకి ఏం చేయాలో పాలుపోక ఈసారి తల్లి తిట్లని కూడా మౌనంగా వింటూ కూర్చుంటుంది. అసలు ఈవిడ గారి కడుపుకి కారణం ఎవరు అని అడుగుతాడు శశిధర్. కారణం ఫలానా అని పరశురామ్ జెస్సీ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే, వీళ్ళతో పాటు తిరిగాడు కదా ఆ ఈశ్వర్, అతని తన కడుపుల బిడ్డకి తండ్రి అంటుంది భానుమతి. వాడి పేరు విని శశిధర్ షాక్ అవుతూ, వాడా? కానీ ఇదంతా ఎలా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. భానుమతి భర్తని కూతుర్ని కోపంగా చూస్తూ ఉన్న విషయాలన్నీ శశిధర్కి చెప్తుంది. శశిధర్ అంతా విని, సో ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారన్నమాట అని అంటాడు. అవును, ఇప్పుడు దీని జీవితం ఏంటో అర్థం కావడం. ఆ ఈశ్వర్ దీనిని పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు తప్ప దీనికి ఇంకొకడు రాడు అంటుంది భానుమతి. సరిపోయింది. ఇప్పుడు మీ కూతురు పెళ్ళి ఆ ఈశ్వర్తో జరగాలి అంటే కళ్యాణ్ ఒక్కడే మీకు దిక్కు అంటాడు శశిధర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.